హలో ఫ్రెండ్స్, సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది దివిస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి 40 వేకెన్సీల వరకు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ రెండు డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అడుగుతున్నారు సార్. 10th, ఇంటర్మీడియట్, అలాగే ఐటీఐ, డిగ్రీ. ఈ క్వాలిఫికేషన్ 10th తర్వాత ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఇంటర్వ్యూకి మంచి ఆపర్చునిటీ ఇది. జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి ఫార్మా ఇండస్ట్రీలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ అనేది 4th ఫిబ్రవరి నుంచి 8th ఫిబ్రవరి వరకు ఈ 4-5 డేస్ వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇమీడియట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇమీడియట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అయ్యి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ పెట్టారని చెప్పాను కదా. హైదరాబాద్ లొకేషన్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీలు 40 వరకు వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా సరే డిగ్రీ లేదా బీఎస్సీ, వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు అనేవి ఫుల్ఫిల్ చేయడం కోసం రిక్రూట్ చేసుకుంటారు. అలాగే డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ని కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు ఫ్రెండ్స్. సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటారు మీకు. ఎందుకంటే టెక్నికల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకు వచ్చేసి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ ఉంటుంది. ఫిట్టర్, అలాగే ఎలక్ట్రీషియన్ అని చెప్పి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఆ డిపార్ట్మెంట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఐటీఐ ఇంకా డిప్లొమా క్యాండిడేట్స్. ఓకే, దీని జాబ్ లొకేషన్ ఇక్కడ చూడండి, కాజిపల్లి, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాజిపల్లి విలేజ్ దగ్గర అయితే కంపెనీ ఉంది, అక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ వర్క్ చేయలేరు, హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోరు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 4th నుంచి 8th వరకు అయితే ఇంటర్వ్యూ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళేసి మీరు అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండండి. 9:03కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇంటర్వ్యూ అనేది. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఎక్కడైతే ప్లాంట్ ఉందో అక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. సత్య దివిస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్, గడ్డపోతరం, కాజిపల్లి, ఐడిఐ, జిన్నారం అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లొకేషన్ గురించి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, అక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు ఒకవేళ మ్యాప్లో ఇలా సెర్చ్ చేసి చూడండి, సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే ఆ లొకేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 9154747775 అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉండి కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ 2 హెచ్ఆర్ వాళ్ళ మెయిల్ ఐడి అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మీరు లేటెస్ట్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. HR@divispharma.com, అలాగే plant-hr@divispharma.com అని చెప్పి 2 మెయిల్ ఐడీలు అయితే మెన్షన్ చేశారు. వీటికి మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలనుకున్న టైంలో మీకు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అలాగే మీ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ కూడా తీసుకెళ్ళండి. ఓకే, మీకు ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే ఇమీడియట్గా ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్పాట్ ఆఫర్ విల్ బి ఇష్యూడ్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే అదే రోజు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు.
ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ పీపుల్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.